విష్ణు సహస్రనామాల గురించి మనం మాట్లాడుకుంటే అసలు మహాభారతంలో ఎక్కడ ప్రస్తావించబడ్డాయి? అవి విష్ణు సహస్రాలు మహాభారతానికి వచ్చేసమ్మ భీష్ముడు అంపశయ్య మీద పడుకున్న తర్వాత హ్మ్. ఈ కృష్ణుడు హ్మ్. ధర్మరాజుని తీసుకెళ్తాడు. రేపు రాజ్యం వస్తుంది కదా నీకు, భీష్ముడు పడిపోయినాడు, హ్మ్. ఇక పెద్ద యుద్ధాలు ఏం జరగవు, అంపశయ్య మీద ఉన్నాడు, ఆయన స్వచ్ఛంద మరణం, ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పోతాడు, ఈలోపే నువ్వు కొన్ని ధర్మ మార్గ సూక్ష్మాలు రాజనీతి నేర్చుకోవటం మంచిది ఆయన దగ్గర. హ్మ్. కానీ భీష్ముడు సింహాసనం మీద కూర్చోలేదు కానీ గొప్ప రాజనీతి హ్మ్. నేర్చుకున్నానని ధర్మరాజుని తీసుకెళ్తాడు. హ్మ్. ఇదిగో మీ ధర్మరాజుని తీసుకొచ్చాను, ధర్మరాజుకి కొని చెప్పయ్యా, హ్మ్. నేను చెప్పేది ఏంటయ్యా, నువ్వు పక్కన ఉన్నాగా, హ్మ్. నువ్వే పక్కన ఉన్నావు, నేను చెప్పేది ఏంటి, హ్మ్. అయినా కూడా కొన్ని చెబుతాడు. ఆ సందర్భంలో భీష్ముడు అంటాడు, మీకు సహాయంగా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి వాడు చాలా గొప్పవాడు, హ్మ్. ఆయన ఎట్లాంటి వాడు హ్మ్. అని చెబుతూ ఆయన యొక్క సహస్రనామాలు ఉచ్చరిస్తాడు. హ్మ్. అక్కడ పుట్టింది. హ్మ్.